నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల అడుగులు పడుతున్నాయి. ఖాళీగా ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు జైకొట్టారు. నెల్లూరు జిల్లా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కొడవలూరు మండలం వెనుకబడిన ప్రాంతంగా ఉంది. పరిశ్రమల ఏర్పాటు కోసం కొడవలూరు మండలం రేగడి చేలికలో ఇఫ్కో కిసాన్ సెజ్ కు దశాబ్దాల క్రితమే 1000 ఎకరాలు కేటాయించారు. కానీ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఈ సెజ్ పరిధిలో 2 ప్రధాన ఇథనాల్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. సుమారు 356 కోట్లతో రామ్టీ బయో, 260 కోట్లతో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్లాంట్లు పెడతామని ముందుకొచ్చాయి. వాటిపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సాఫీగా సాగింది. అనుకున్న పరిశ్రమలు వస్తే తమ బతుకులు బాగుపడతాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. భూములకు సంబంధించి ఇచ్చిన రైతులకు తరపు నుంచి రైతుల యొక్క ఫ్యామిలీ సభ్యులకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం గురించి కానీ, అలాగే రామ్షీ బయో గాయత్రి వాళ్ళకి సంబంధించి వేస్టేజ్ డిస్పోజల్ ప్రాసెస్ గురించి అడగడం జరిగింది. వాళ్ళు చెప్పినవన్నీ మాకు కరెక్ట్గా అనిపించేవి. ఇవన్నీ ఫ్యూచర్లో వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ఫ్యాక్టరీ అన్ని డ్యామేజ్ అయిన తర్వాత ఈ సెన్సార్లు పనిచేయకపోయినప్పుడు వాళ్ళు వాటిని అన్నింటినీ బైపాస్ చేసి డిస్పోజ్ అనేది సరిగ్గా చేయకపోయి ఉండొచ్చు. వీటిలన్నింటినీ సరిగ్గా చేయాలని మేము వాళ్ళని కోరడం జరిగింది. ఫ్యాక్టరీకి వచ్చేదానికి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఊరికి ఉపాధి కల్పించాలని, అట్లాగే సిఎస్ఆర్ నిధులతో స్కూల్స్ కానీ ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నారు. పొల్యూషన్ ఎటువంటి లేకుండా చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరడం జరిగింది. అన్స్కిల్డ్ పీపుల్కి, హౌస్ వైఫ్స్కి మేము వచ్చేసి ఉపాధి కల్పిస్తున్నాము. ప్రస్తుతం నేను అక్కడ ఒక మేనేజర్ లెవెల్కి ఎదగగలిగాను. ఇలాగే అనేక కంపెనీలు ఇక్కడికి వస్తే నాలాగా చదువుకునే యువతకి మరియు అన్స్కిల్డ్ హౌస్ వైఫ్స్కి మరియు చదువుకునే యువతకి కూడా కొంచెం ఉపయోగపడుతుంది. చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల జాబ్స్ లేవు. స్కిల్స్ ట్రైనింగ్స్ ప్రిపేర్ చేసి మంచిగా జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చదువు ఉంది కానీ స్కిల్స్ ఏమీ లేకపోవడం వల్ల జాబులు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ఆడవాళ్ళు ఎన్నో జాబులు లేకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళ కోసం జాబులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పొల్యూషన్ లేదని చెప్తున్నారు కాబట్టి వీఆర్ యాక్సెప్టెడ్ టు దట్ టు ప్రొసీడ్ ఆల్ ది ఫ్యాక్టరీస్. అవి ఇంకా ఎక్కువ రావాలి, భవిష్యత్తులో బాగా డెవలప్ అవ్వాలి, మంచి ఉద్యోగాలు చదువును బట్టి రావాలి. ఇక్కడ మొక్కజొన్న, బియ్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తారు. దానికి అవసరమయ్యే పంటలను స్థానిక రైతుల వద్దే కొనేలా ఒప్పందాలు ఉంటాయని అధికారులు వివరించారు. ఇలా ఇథనాల్ ప్లాంట్లతో 2 విధాల లాభాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ఒక కోఆపరేటివ్ బాడీ మామూలుగా రైతు కోసమే పని చేయాలి. సో ఇప్పటి నుంచి ఎలా మీకు ట్రైనింగ్ కానీ లేకపోతే కొంత రైతుకి అడ్వాన్స్ కానీ, తర్వాత మీకే ముందే కాంట్రాక్ట్ అంటే మీరు ఈ ఏరియాలో చేస్తున్నారు, మాకు ఎన్ని టన్ ఈ రేట్కి ఇచ్చేసేయండి, కొంత అడ్వాన్స్ కూడా ఎలా చేసుకోవచ్చు వాళ్ళతో మీటింగ్ పెట్టేసి మేము కొంచెం నిర్ధారణ చేస్తాము. ఆ మీటింగ్స్ కూడా మీకు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, కానీ నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అభివృద్ధి జరగాలి నా కోరిక. రీసెర్చ్ బెటర్గా చేయాలి. మీ భాగస్వామ్యం, మీ సపోర్ట్ చాలా అవసరం. ఇఫ్కో కిసాన్ సెజ్ లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 870 కోట్లు కేటాయించింది. ఆ మేరకు తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తే ఇథనాల్ ప్లాంట్ల పనులు ప్రారంభం కానున్నాయి.